వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్రిస్టియానిటీలకు మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా ఉండదు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఒక వాదన విన్న తర్వాత ఇచ్చిన తీర్పు. అండ్ దాంతోపాటు క్రిస్టియన్లపైన జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, చర్చిలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, వీటన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ పిఎఫ్సి ఆధ్వర్యంలో ఆగస్ట్ 12వ తారీఖున ఒక పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో ఒక నిరసన కార్యక్రమం జరగబోతుంది. సో ఈ నిరసన కార్యక్రమం వల్ల ఏం చెప్పబోతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి పాస్టర్ భాస్కర్ ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో ఏంటి ఆగస్ట్ 12వ తారీఖున మీ కార్యక్రమం ఏంటి అసలు? యాక్చువల్గా ఈరోజే బ్లాక్ డే, ఆగస్టు 10th ఇస్ ద బ్లాక్ డే ఫర్ ద క్రిస్టియన్స్. అయితే ఈ 3 రోజులు కూడా 10, 11, 12 3 రోజులు కూడా దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు బ్లాక్ డేగా పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఐసీఎఫ్, పీసీఎఫ్ అనేటువంటి సంస్థల యొక్క ఆధ్వర్యంలో హలో క్రైస్తవ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. జంతర్ మంతర్లో ఆ రోజు ఉదయం భారీ ఎత్తున 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పబ్లిక్ రావడం జరుగుతుంది. ధర్నా కార్యక్రమం జరగబోతుందమ్మా. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్స్ ఏంటి, ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటి బిల్లు ఈ పార్లమెంట్లోనే ప్రవేశపెట్టాలి. ఎంతో 76 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణకు మోడీ ప్రభుత్వం గారు తెరదీస్తే బాగుంటున్నటువంటి ఒక అప్పీల్ చేయడానికి మేము పెడుతున్నాం. అసలు ఏంటి అంటే ఇదే ఇష్యూస్ పైన సుప్రీంకోర్టు ఒక సందర్భంలో తీర్పిచ్చిన తర్వాత చాలా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆయన కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో మళ్ళీ నిరసన గలం విలిపిస్తున్నారు. ఈసారైనా ప్రభుత్వం పట్టించుకుంటుందని అమ్మా, ఏ ప్రభుత్వం కూడా అఫీషియల్గా దీన్ని డిక్లేర్ చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. ఒక ఇండివిజువల్ పాస్టర్ ఆనంద్ గుంటూరు దగ్గర ఉన్న ఆయన సొంత విషయంలో ఒక అప్పీల్కి వెళ్ళిన కేసే కానీ ఇది. అంతకంటే అడిగింది ఏంటంటే ప్రభుత్వం మీ డిమాండ్లు వినిపించుకుంటుంది అనే నమ్మకం ఉందా? తప్పకుండా ఉంది. మాకు 76 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు ఉన్న టైంలోనే దగ్గరికి వచ్చి 200 ఎంపీలు కూడా సైన్ పెట్టి, కానీ ఆ రోజు జరగలేకపోయింది. ఈరోజు మోడీ ప్రభుత్వం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో నిజంగా వివక్షత ఉందా, క్రైస్తవుల కంటే ముఖ్యంగా దళిత క్రైస్తవ వివక్ష ఉందా, అది టైం కూడా అయిపోయింది. ఆయన కమిషన్ ఈ పాటికి ఇవ్వాలి. ఇది పార్లమెంటు ఈ దినము రేపు రావాలి, కానీ మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ బాలకృష్ణ కమిషన్ కనుక రిపోర్ట్ ఇవ్వకపోతే దేశంలో ఉన్న ప్రతి దళిత క్రైస్తవుడు లేస్తాడని మీకు తెలియజేస్తాను. అంటే కేవలం దళితులకు మాత్రమే ఎందుకు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు? అదే మేము అడుగుతున్నాం. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి స్టేటస్ ఇస్తున్నారా? వాళ్ళ క్రిస్టియానిటీకి మారితే? ఎస్, అందరికి ఇస్తున్నారు. మా దాంట్లో బీసీలు ఒకవేళ క్రైస్తవులు అయితే బీసీ సర్టిఫికెట్ వస్తుంది. ఓసీలు ఒకవేళ వాళ్ళు క్రిస్టియన్స్కి అయితే ఓసీ వస్తుంది. ఈవెన్ ఎస్టీ వాళ్ళు కూడా ప్రభువును, యేసు ప్రభుని నమ్మితే వాళ్ళకు కూడా ఎస్టీ హోదా వస్తుంది. కానీ మరి ఏం చేశామని మేము ఒక ఎస్సీగా పుట్టడము మేము నేరమా ఈ దేశంలో అనేది మేము అడుగుతున్నాం. కేవలము ముస్లింలకు, క్రైస్తవులకే ఈ వివక్ష ఉందమ్మా ఈ దేశంలో. సో దీనివల్ల ఎట్లా నష్టపోతున్నారు అసలు? చాలా నష్టపోతున్నాం. మా పిల్లలందరూ కూడా వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వక, వాళ్ళు రిజర్వేషన్లు పొందుకోక, మరి వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళక, కేవలము ఇదొక్క క్యాస్ట్కే మళ్ళా ఇందులో కూడా ఎస్సీ వాళ్ళకు మాత్రమే లేదంటుంది ఎస్సీ హోదా. ఎందుకు? క్రైస్తవులు అయినారు కాబట్టి. అది ఎందుకంటే 1950లో ఒక ఆర్డర్ వచ్చింది, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశంలో హిందూ అనే వ్యక్తికి మాత్రమే, లేక దళితులైన హిందువులకు మాత్రమే ఎస్సీ స్టేటస్, దళితులైన క్రిస్టియన్స్ వాళ్ళకు బీసీసీ అనేది వాళ్ళకు వర్తిస్తుందని 1950 ఆర్డర్ వచ్చి అప్పటి నుండి అంటే 76 సంవత్సరాల నుండి బీసీసీని మరి ఇస్తూ ఉన్నారు. ఈ బీసీసీ కూడా కేవలం ఈ 2 రాష్ట్రాల్లోనే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా సరైన ఏమైనా చట్టబద్ధత లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ, లేక ఏ రిలీజన్ అయినా కూడా మనం నమ్ముకోవచ్చు. కాబట్టి మేము క్రిస్టియన్స్కి ఉన్న మేము ఒకవేళ యేసు ప్రభు దేవుని నమ్మితే మీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు రెడ్డి చెప్పులని, లేక కమ్మ చెప్పులని, మరి ఇతర కులాల చెప్పులని ఏమైనా సపరేట్ ఉన్నాయండి? ఏమీ లేవు. అందరికి ఒకే చెప్పులు.
అలాగా మరి దేశంలో మానవులం మేము, దళితులకు ఉన్నటువంటి హక్కుని మేము అడుగుతున్నాం. కేవలం క్రిస్టియన్స్ అయినంత మాత్రాన మీ హోదా పోయింది అంటే మీ కులం పోయినట్టే. ఎవరైనా కులం మార్చుకుంటారా? ఎవ్వరు కులం మార్చుకోలేరు. కాబట్టి ఆ హోదా మీకు పోయిందని చెప్పడం ద్వారా మేమంతా గాయపడ్డాము. 1950 నుండి ఆ రోజు నుండి కూడా 76 సంవత్సరాల నుంచి వివక్ష నడుస్తూ ఉంది. 40 సంవత్సరాల నుండి కేసులు వేశారు. అవి సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. అస్సలు పిటిషన్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో వాటికి కూడా క్లియరెన్స్ ఏమైనా డిమాండ్ పెట్టుకున్నారా మీరు? తప్పకుండా వెంటనే అది కూడా మొన్న ఒక 3 రోజుల కిందట బెంచ్ మీదకి వచ్చేది లిస్ట్ అయ్యింది, కప్పి పెట్టారు. అంటే ఈ ప్రభుత్వాన్ని తప్ప, సుప్రీంకోర్టు తప్ప, లేక పాలకులు తప్ప అనేది మేము ఎంతో ఆశ్చర్యపోతున్నాం. సో మొత్తానికి ఆగస్ట్ 12 జంతర్ మంతర్. ఎస్. సో ఎక్కడి నుంచి రాబోతున్నారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి? ఎస్, మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అన్ని ట్రైన్లలో ఆల్రెడీ ఫ్లైట్లో కూడా వెళ్ళారు, ఈరోజు కూడా వెళ్ళారు. ఈరోజు నైట్కు మరి ఒక ట్రైన్ కోచ్, స్పెషల్ కోచ్ మరి ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. అలాగనే ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది, కొన్ని వందల మంది వచ్చి రేపు 12వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. సో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇందులో? మేము అందరికీ అప్పీల్ చేశాం. ఈవెన్ సీఎం, తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి గారికి, తర్వాత కర్ణాటక సీఎంకు, దేశంలో ఉన్న ప్రముఖమైన సీఎంలకు కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్కు రండి అని మేము ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్.